వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బూందీలు చేసుకోవడం ఎలా, దానికి కావాల్సినవి నేను 1 కేజీ శనగపిండి తీసుకున్నానండి. ఇందులో సరిపడా సాల్ట్, 1.5 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, కారం 1 స్పూన్ కారం, ధనియాల పొడి 1/4 స్పూన్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకుందామండి. ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. కలుపుకున్నాక చూద్దాము. కలుపుకున్నానండి, ఆయిల్ కూడా వేడైపోయింది. ఇప్పుడు ఇలాంటి జల్లె గంట తీసుకొని ఆల్రెడీ చేశాను, దాంట్లో చేశాను అండి, అందుకే అలా ఉంది. ఈ విధంగా పలచగా చేసుకోవాలండి పిండి. బూందీలు అనేవి బాగా వస్తాయి. ఈ విధంగా ఇలాంటి జల్లి గిన్నెతో కానీ జల్లి గరిటెతో కానీ బూందీలు చేసుకునేది కూడా దాంతో కానీ చేసుకోవచ్చండి. మీకు ఏది కంఫర్ట్ ఉంటే ఆ విధంగా చేసుకోవచ్చు. కానీ మనం చేసుకున్న తర్వాత ఎప్పటికప్పుడు తూడు చేయాలండి. ఈ విధంగా అప్పుడు బూందీలు అనేవి ఈ విధంగా మంచిగా వస్తాయి. బూందీ లడ్డు కోసం అయితే ఈ విధంగా ఉంటే చాలండి. నేను బూందీ లడ్డు కాదు కాబట్టి చేసేది, బూందీలు కాబట్టి, కారా బూందీలు కాబట్టి కొంచెం ఫ్రై కానివ్వాలి. అయ్యాక చూద్దాము. ఈ విధంగా ఫ్రై అయ్యాక తీసేద్దామండి. సౌండ్ చూసారా ఎలా వచ్చిందో, ఆ విధంగా క్రిస్పీగా చేసుకోవాలండి. అదే విధంగా మళ్ళీ వేసుకుందాము. మళ్ళీ ఈ విధంగా చేసుకున్నాక తూడు చేయాలండి. అప్పుడే బూందీలు అనేవి మంచిగా వస్తాయి. ఈ విధంగా మంచిగా వస్తాయండి. ఎప్పటికప్పుడు ఒకసారి చేసిన తర్వాత తూడు చేయాలండి. అయ్యాక చూద్దాము.
ఈ విధంగా బూందీలన్నీ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో ఒక 2-3 స్పూన్ల కారం, మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. కారం, సాల్ట్. నేను చేసిన బూందీ అంటే మా వారికి చాలా ఇష్టమండి. ఒకసారి కలుపుకుందాము. కలిపే ముందు దానికి కావాల్సినవి ఒక 1/2 కేజీ పల్లీలండి. పల్లీలు ఎంత వేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుంటుంది. పుట్నాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు ఉంటే వేసుకోండి. నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి వేసుకోవట్లేదు. ముందుగా ఈ పల్లీలను వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలి. పల్లీలను, కరివేపాకు, ఎండుమిరపకాయలను కూడా అన్నీ వేయించుకొని బూందీలో కలుపుకోవాలండి. వేయించుకున్నాక చూద్దాం. పల్లీలను ఈ విధంగా వేయించుకోవాలండి. వేగిపోయాయి, పల్లీలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఈ పల్లీలను మనం ముందుగా చేసుకున్న బూందీలలో కలుపుకున్నాము. అదేవిధంగా కరివేపాకు, ఇందులోనే ఎండుమిరపకాయలను కూడా వేయించి పెట్టుకోవాలి. వేగిపోయాయి. పుట్నాలను కూడా ఇందులో ఉట్టిగానే వేయించుకోవాల్సిన అవసరం లేదండి, ఉట్టిగానే వేసుకోవచ్చు. ఈ విధంగా మనం వేయించుకున్నవి అన్నీ వేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా చేసుకొని పెట్టుకోవడం వలన ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. మొత్తం కలిపాక చూద్దాం. ఈ విధంగా కలుపుకొని ఒక కంటైనర్ బాక్స్లో వేసుకుంటే 1-2 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. పిల్లలు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.